సంబరం దసరా సంబరాలు మొదలవుతున్నాయి. దేవి శరన్నవరాత్రులకు జగన్మాత శ్రీ దుర్గమ్మ విగ్రహాలు చూడముచ్చటగొలుపుతున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాళెం గ్రామంలో 3 అడుగుల నుంచి 20 అడుగుల ఎత్తున దుర్గాదేవి విగ్రహాలను కళాకారులు సిద్ధం చేశారు. కళాకారుల కళా నైపుణ్యం ఉట్టిపడి తయారు చేసిన వివిధ ఆకృతుల్లో ఉన్న విగ్రహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. డిజైన్లను బట్టి 1000 రూపాయల నుండి 20,000 వరకు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా తంగేటి సత్యనారాయణ, మునగపాక శివ విగ్రహాల తయారీకి కావాల్సిన ముడి సరుకు, రంగులు, కొబ్బరిపీచు, కళాకారుల వేతనాలు బాగా పెరిగిపోయాయని, దీంతో గిట్టుబాటు ధర కూడా రావటం లేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. విగ్రహాల తయారీ నిర్వాహకులు తంగేటి లోబరాజు, దేవరపు చిన్న, మునగపాక మురళి, మునగపాక సన్యాసిరావు, దేవరపు శేఖర్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ. మాది హరిపాలెం గ్రామం, అచ్యుతాపురం మండలం, అనకాపల్లి జిల్లా. మేము ఈ బొమ్మలు తయారు చేయడం గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. మా తల్లిదండ్రులు కుండల పని చేసేవారు. వాళ్ళ పని మాకు చేతగాక మేము ఈ వినాయక బొమ్మలు, దేవి తల్లి బొమ్మలు, గౌరీ పార్వతి బొమ్మలు తయారు చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇన్నాళ్ళగా మా నాన్నగారి టైంలో మేము కుండలు ఎలా చేయలేదో ఇప్పుడు ఈ బొమ్మల పని మా తరంలో బొమ్మల పని కూడా చేయట్లేదు. లేబర్ పెరిగిపోతున్నాయి, ఇవ్వబోతున్నాయి, బోళ్ళు కష్టాలు పడుతున్నాం, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఒక్కొక్కసారి లాభాలు ఉంటున్నాయి, ఒక్కొక్కసారి అసలు డబ్బులు కూడా అవ్వట్లేదు. వ్యాపారాలు పెరిగిపోయి కాంపిటీషన్ వచ్చేసి రకరకాలుగా మేము ఎన్నో ఇబ్బంది పడుతున్నాం. కానీ వేరే వృత్తి ఏమీ చేయలేక ఈ వృత్తే మేము ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే ఏమీ చేయలేము మేము, ఏ పని చేయక ఇదే వృత్తి ఇదే పని. దయచేసి ఏంటంటే మీ అందరూ మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని మనస్ఫూర్తిగా. నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామం అండి. మేము దేవి విగ్రహాలు గత 25 సంవత్సరాలుగా ఇదే గ్రామంలో, హరిపాలెం గ్రామంలోనే మేము తయారు చేస్తున్నామండి. మేము ప్లాస్టర్ పారిస్ మరియు మట్టితోని కూడా అందంగా ఈ దేవి విగ్రహాలు తయారు చేస్తామండి. ఇదే వృత్తిని నమ్ముకొని దగ్గరగా ఒక 50 కుటుంబాలు ఇదే గ్రామంలో జీవిస్తున్నాయండి. ఇదే జీవనాధారంగా మేము సాగిస్తున్నామండి. ఇప్పుడు ధరలు క్రమేపీ పెరిగాయండి. ఆ ధరల గురించి ఆలోచించి మాకు గిట్టుబాటు ధర వస్తుందని మేము ఆశిస్తున్నాం. కాకపోతే గత 3 సంవత్సరాల కిందట కరోనా రావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మా యందు దయించి మాకు సహకారం అందిస్తుందని మేము కోరుకుంటున్నామండి.